సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వైద్య వ్యవసాయ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముద్రాజ్. ఈ సందర్భంగా నీలం మధు ముద్రాజ్ మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తారీఖులోపు చేస్తాను అని ఏకాంకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తుండడం చాలా సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మా మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ గారు, అదేవిధంగా మా ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, అశోక్ గారు, వెంకన్న గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, వివిధ విభాగాలలో ఉన్న అధ్యక్షులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం, గతంలో ఎట్లయితే తెలంగాణ ఇస్తామని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, అదేవిధంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చినాక, ప్రజాప్రభుత్వం వచ్చినాక, అదేవిధంగా మాట ప్రకారంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న అధ్యక్షతలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్లో విధి విధానాలు కూడా మొన్ననే నిర్ణయించారు. రైతుల పక్షాన నిలబడాలి, మనకు రైతే రాజు, రైతును ఒక వ్యవసాయం అంటే పండుగ అని చెప్పి చూపించాలనేది తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు విధి విధానాలు తీసుకురు. 31,000 కోట్లు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. ఏంటంటే 12/12/2018 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లలో రుణమాఫీ తీసుకున్న రైతులకు అందరూ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు కూడా మేమందరం కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, రైతులము అందరం కూడా ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు కూడా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ అన్నకు ఆ కాలము, ఆ భగవంతుడు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, రైతులు, ప్రజలందరూ కూడా ఎప్పటికీ తోడుంటాం. రేపు రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రామాలలో మన ప్రభుత్వం చేసే పథకాలు కూడా మీరు గ్రామంలో డోర్ టు డోర్ తీసుకోవాలి, రైతులకు చెప్పాలి, ఉచిత కరెంటు వస్తున్న పేదకు ఇంటి వాళ్ళకు కూడా చెప్పాలి, ఉచిత బస్సు తీసుకొస్తున్నామని చెప్పాలి. ఇవన్నీ మన సంక్షేమ పథకాలు ఏవైతే అందుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవాలి. రేపు స్థానిక సంస్థలలో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క దగ్గర కూడా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. రేపు కూడా రేవంత్ అన్న 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు విధి విధానాలు అయినాక కూడా ఈ పడంచేరు కాన్స్టిట్యున్సీలో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రైతులందరినీ పిలిచి పెద్ద ఎత్తున కృతజ్ఞత సభ పెట్టి రైతులకు సన్మానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, 28,000 కోట్లు ₹1,00,000 రుణమాఫీ చేస్తాని విడతలకు వేసి వాళ్ళ మిత్రులకు కూడా చేయలేడు. కానీ మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటేసారి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా మాట ఇచ్చింది, మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఆమె అడుగుజాడల్లో రేవంత్ అన్న నడుస్తూ మాట ప్రకారం మాట మీద ఉండాలని చెప్పి ప్రభుత్వం ఏవైతే 6 గ్యారెంటీలు పెట్టారో 6 గ్యారెంటీలు నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేమందరం కూడా రేవంత్ అన్నకు ప్రజలు అందరం కూడా ఎప్పుడూ తోడుగుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి నీల మదన్న గారికి, అదేవిధంగా మిత్రులు కృష్ణ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, నరసింహన్న గారికి, సీనన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దయచేసి మీరందరూ కూడా ఏదైతే కేసీఆర్ గారు వాగ్దానం చేసినటువంటి ఉచిత రైతులు అన్నాడు, ఉచిత రైతులు ఎవరికన్నా ఇచ్చిందా? ఏ రైతు కన్నా ఒక్క సంచి బస్తాన్ని వచ్చిందా? రాలేదు. డబల్ బెడ్రూమ్ అన్నాడు, వచ్చిందా? ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు, వచ్చిన ఇట్లాంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా ఉచిత కరెంట్ ఇస్తున్నామో ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేయడం జరుగుతుంది. ఇదంతా కాంగ్రెస్ ఘనత, అదేవిధంగా రేవంత్ అన్న ఘనత అని కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మేమందైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కసారి ఒక మాట చెప్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తామని కూడా తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఏవైతే మేము 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చెప్పినామో 6 గ్యారెంటీలు కూడా 1 by 1 ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్క రైతును కంట్లో పెట్టుకొని చూసుకుంటామని తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందరు కూడా పేరు పేరు నమస్సుమాంజలి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ వరకు
రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యంగా యనుమల రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ ఏదైతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నీలం మదన్న గారికి మరియు జిన్నారం మండల పరిషత్ అధ్యక్షుడు రవణ గారికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిత్రుడు కృష్ణ గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి సీన్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నా, ఆగస్టు 15 ఆగస్టు లోపల ఏదైతే మాట ఇచ్చిండో రేవంత్ అన్న ఆ మాట మీద ఈరోజు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. నేను అడుగుతున్న హరీష్ రావు 15 ఆగస్టు లోపల నీ రాజీనామా లెటర్ గుర్తుపెట్టుకో, రాజీనామా లెటర్ జోబులో పెట్టుకో బిడ్డ, జోబులో పెట్టుకొని రాజీనామా చెయ్యి. ఖాళీ ఏదైతే ఒకటే మాట చెప్పిండు, రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. కానీ అదే లోపు 2500 రూపాయలు మహిళలు కూడా అక్క చెల్లెళ్ళకు కూడా అది మాఫీ అది ఇస్తామని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి యావత్ తెలంగాణ శిరస్సు వంచి నమస్కరిస్తుంది. తెలంగాణ క్యాబినెట్కు మొత్తానికి ఈరోజు ఇంతటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు పెద్దలు మదన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేటి ఈ రోజున మన జిన్నారం మండల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎలాగో మాట ఇచ్చారో కాలంలో రుణమాఫీ చేయడానికి క్యాబినెట్ మీటింగ్